నిజంగా నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి నాకు నిజంగా అర్థం కావట్లేదండి. ఏమంటే పవర్ స్టార్ గారి గురించి, మెగాస్టార్ గారి గురించి తప్పకుండా మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇవాళ నేను లేను ఇక్కడ. సో తప్పకుండా వాళ్ళ గురించి మాట్లాడతాను. కాస్త ఓపిక పట్టండి. ముందుగా నా సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు అయింది. నాకు నిజంగా తెలియట్లేదు అసలు. అంత నాకు సినిమా ఏం బాస్ డెఫినెట్లీ క్యాకే. సో సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు అయింది. వారం రోజుల లోపలే నేను యాక్చువల్లీ నిన్న సక్సెస్ టూర్ స్టార్ట్ చేసాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అందరు ఆడియన్సెస్ దగ్గర నుంచి. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకొని మా ఆనందాన్ని మేము మీతో పంచుకున్నందుకు. చాలా చాలా ఆనందంగా ఉందండి. మీకు తెలియదు ఏంటంటే నేను ఇక్కడ వైజాగ్లో నేను ఫస్ట్ నటన నేర్చుకుందే వైజాగ్లో అండి. సత్యానంద్ గారి దగ్గర నేను 3 నెలలు కోర్స్ చేసి ఆ తర్వాత నేను హైదరాబాద్, బాంబేలో కోర్సెస్ చేశాను. సో వైజాగ్కి నాకు నా అనుబంధం అటువంటిది. నా ఫస్ట్ యాక్టింగ్ అనేది నేను వైజాగ్ నుంచే మొదలుపెట్టాను. అటువంటి నాకు అనుబంధం నాకు ఉంది వైజాగ్ తోటి. సో అది మొన్న హుదూద్ తుఫాన్ జరిగిన తర్వాత, అది ఆ కెలామిటీ వచ్చిన తర్వాత నేను చాలా బాధపడ్డానండి. నేను ఏంటి ఇలా జరిగిందని చెప్పి బాధపడి ఏం చేయాలని చెప్పి అంటే మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా కలిసి మేము సైతం అనే ప్రోగ్రాం చేస్తున్నారండి. కేవలం మా సపోర్ట్ ఎప్పుడు వైజాగ్తో ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అండ్ ఉంటూనే ఉంటుంది అని చెప్పి చెప్పడానికి కోసం. సో మీ అందరికీ మేము సైతం అనే ప్రోగ్రామ్తో మేము ముందుకు వస్తాం. డెఫినెట్గా మేము తోడు నిలబడతామండి. థ్యాంక్ యూ. మెగాస్టార్ గారి సినిమాలు, పవర్ స్టార్ గారి సినిమాలు, రామ్ చరణ్ అండ్ బన్నీ సినిమాలు, అందరి సినిమాలు ఇక్కడ ఎంత దుమ్ముదులపై నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే బహుశా అంటారేమో మెగా అడ్డా అంటే వైజాగ్ అని. నాకు అసలు అలాగే నా సినిమా కూడా దాంట్లో చిన్న భాగం ఇచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్ అండి. వైజాగ్ వాళ్ళందరికీ, మిమ్మల్ని అందరినీ నన్ను ఇంతగా యాక్సెప్ట్ చేసి నన్ను ఇంతగా ప్రేమించి నన్ను ఆదరించినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. దిల్ రాజు గారికి, అలాగే మా ఇంకో ప్రొడ్యూసర్ అరవింద్ గారికి, అలాగే అరవింద్ గారి నుంచి బన్నీ వాసన్న అండ్ నా ఫ్రెండ్ హర్షిత్, వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఇంత కాన్ఫిడెంట్గా మీ దగ్గర నుంచి ఇంత ఆదరణ పొందడానికి ముఖ్య కారణం ఎవరంటే మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు అండి. నాకు మంచి కథనిచ్చి నాకు మంచి అద్భుతమైన స్టార్ట్ని ఇచ్చారు. సో ఆయన నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే ఒక చిన్న విషయం అండి, మొన్న సక్సెస్ మీట్లో హైదరాబాద్లో జగపతి బాబు గారు అన్నారు నేను హీరోని కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని. కాదండి, ఈ సినిమా జగపతి బాబే హీరో అండి. ఎందుకంటే ఆయన లేకుండా సినిమా రిలీజ్ అవుద్దా అని ఎవరికి తెలియదండి. మాకు సినిమా ఆగిపోయేదని అంత భయం వేసింది మా అందరికీ. కానీ జగపతి బాబు గారి వల్ల మళ్ళీ ఈ సినిమా మొదలయ్యి షూటింగ్ అయ్యి రిలీజ్ అయ్యి మీ ముందరికి వచ్చింది. సో సార్, యు ఆర్ రియలీ ఆర్ హీరో. మీరు అలా ఎప్పుడు అనుకోకండి, మరి ఎప్పటికీ మాకు హీరోగానే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ తర్వాత అనూపన్న గురించి చెప్పాలి. అనూపన్న చాలా మంచి సూపర్ సాంగ్స్ ఇచ్చారు. చాలా మంచి ట్యూన్స్, మంచి లిరిక్స్, చిన్న సాంగ్స్ ఇచ్చారు. సో చాలా ఆనందంగా ఉంది మీ అందరితో నేను ఆయన గురించి చెప్పుకోవడం. సో వీళ్ళందరూ, ఇలాగే ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు, అలాగే రఘుబాబు గారు అండ్ ప్రభాసి నాన్న, జగపతి గారు, వీళ్ళు ముగ్గురు వల్ల నాకు చాలా ఈజీ అయిందండి షూటింగ్ చేసేటప్పుడు. సో వాళ్ళందరితో నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ సరే, ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను. ఇది ఆల్రెడీ చెప్పాను, బట్ మళ్ళీ చెప్తాను. మీ అందరికీ గుండె చప్పుడు, గుండె రక్తం అంతా ఉంటుంది కదండి. ఉందా లేదా? ఉందా? అది నాకు మా పెద్ద మావయ్య చిరంజీవి గారు అండి. మీ అందరికీ మనస్సాక్షి ఒకటి లోపల మాట్లాడుతూ ఉంటారు, ఇది కరెక్టు, ఇది తప్పు, ఇది కరెక్టు, ఇది తప్పు అని చెప్పేసి. అది నాకు లేదు. నాకు పవన్ సాక్షి అని ఉందండి. ఆయన ఎప్పుడు నన్ను కరెక్ట్ దారిలోనే తోస్తుంటారు. తప్పు దారిలో పడితే చెప్పాను తప్పు అని చెప్తూ ఉంటారు. సో అలాగే మనకి కోపం, సహనం, ఓర్పు ఇవన్నీ ఉంటాయి కదండి. అది ఎవరో కాదండి, ఆయన నాకు నాగమావయ్య. నాకంటూ ఒక ఎమోషన్ కానీ ఒక నవ్వు కానీ ఉందంటే అది ఆయన వల్లేనండి. సో అలాగా గురువు గారి గురించి చెప్పాను. బట్ లాస్ట్ చెప్పకుండా ఉండాల్సిందంటే అభిమానుల గురించి అండి. అభిమానుల గురించి చెప్పి ఆ తర్వాత కళ్యాణ్ గారు, చిరంజీవి గారు సినిమా చూసిన తర్వాత ఏం చెప్పారు చెప్తాను. అభిమానులు, మీ ఇంత నన్ను సపోర్ట్ చేసి, నన్ను యాక్సెప్ట్ చేసి ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. సో మీతో ఇంత షేర్ చేసుకోవడానికి మేము హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చి మీతో ఇంత ఆనందంగా ఉంది, షేర్ చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. అండ్ నిన్న నేను
కరీంనగర్కి వెళ్తుంటే కొంతమంది అభిమానులు వచ్చి నాకు నా పైరసీ సీడీ అనేది ఇచ్చారండి. నా సినిమా నేను డీవీడీలో వేసుకొని బస్సులో చూడాల్సి వచ్చింది. అంత హీనమైన పరిస్థితి. ఎలా ఉంటుందంటే నేను కరెక్ట్గా ఒక రైతు ఎండనగా వాననగా అంత కష్టపడి పొలం దున్ని ఒక ధాన్యం అనేది తీసుకొని అది మనందరికీ ఇస్తుంటే, అన్నం పెడుతుంటే కడుపు నిండా పందికొక్కుల్లో వచ్చేసి దాన్ని కొరుక్కుని తినేసి చండాలం చేస్తున్నారు. మాకు చాలా బాధగా ఉంటుంది. అంటే మీ దగ్గరికి వచ్చి మేము ఒక మంచి సినిమా ఇద్దాం అనుకుంటే అది లాగేసుకొని బయట ఇచ్చేస్తుంటే చాలా బాధగా ఉంటుందని. సో అలాగా అభిమానులు అది గుర్తించి అది బయటికి తీసుకొచ్చి చాలామంది ఆ డీవీడీస్ని పోలీసులకు అప్పచెప్పి చాలా ఇదిగా చేశారు. సో ముందుగా అభిమానులు అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. మెగా అభిమానులు కానీ పవర్ స్టార్ గారి అభిమానులు కానీ అందరికీ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే నా మొదటి సినిమా మీరు ఇంతగా ఆదరించి మీరు నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు నేను డెఫినెట్గా మీకు నేను థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువేనండి. థ్యాంక్ యూ సో మచ్. నా జీవితం వెలుగుతున్న దీపం అయితే మా పెద్దమోయ ప్రమిది, ఒత్తు నాగబాబమోయ, చమర కళ్యాణమోయ. కానీ ఆ దీపం ఆరిపోకుండా ఏమీ ఆశించకుండా కాపాడేది 2 చేతులు ఉంటాయి చూడండి, అవి మీరే అభిమానులండి. మేము మిమ్మల్ని కాపాడమని అడగం, కానీ మీరు కాపాడుతూనే ఉంటారు. అది నేను ఎంత ఇదిగా నేను కృతజ్ఞతలు చెప్పుకున్నా కానీ అది తక్కువేనండి. కళ్యాణ్ గారు సినిమా చూడలేదండి, ఆయన పేపర్లో రివ్యూ చదివి ఎరా బాగా చేసావంట, గుడ్, అలాగే కష్టపడు, అభిమానుల్ని డిసప్పాయింట్ చేయొద్దు అని చెప్పారండి. చిరంజీవి గారి సినిమా చూసి బాగా చేసావు, బాగా కష్టపడ్డావు, అభిమానుల్ని ఎప్పుడు నువ్వు డిసప్పాయింట్ చేయొద్దని చెప్పారు. నాకు అర్థం కాలేదు, ఇద్దరు ఒకటే చెప్పారు. సరే బన్నీ ఏం చెప్పాడు, బన్నీ కూడా అదే చెప్పాడు, నువ్వు బాగా చేసావు, అభిమానుల్ని మాత్రం నిరాశపరచగలడు. అరే ఒకటే కంటెంట్, కాకపోతే అభిమానులు అనేది మాత్రం అందరిది మెయింటైన్ చేశారు. చరణ్ దగ్గరికి వచ్చేసరికి తేజు వెరీ గుడ్, బాగా చేసావురా, ఇది ఇక్కడ బాగా చేసావు, ఇక్కడ బాగా చేసావు, ఇక్కడ బాగా చేసావు, కానీ అభిమానులు మాత్రం నువ్వు నిరాశపరచగలరు. ఓరు నాయనో, అసలు మాకంటే ఎక్కువగా మేము మాట్లాడేది మీ గురించే. సో మీరు లేకుండా మాకు ఈ టాపిక్ అంటూ ఏం లేదండి. సో అభిమానులు ముందుంటారు, ఆ తర్వాతే మేము ఉంటాం, మీరుంటేనే మేము ఉంటాం. సో రెజీనా గురించి చెప్పాలి, తను చాలా మంచి యాక్ట్రెస్, చాలా అందంగా ఉంటుంది. అండ్ నాతో ఈ సినిమా చేసినందుకు నాకు ఎప్పుడు తను ఒక 5 సినిమాలు చేసిన ఆర్టిస్ట్లా కాకుండా కొత్త అమ్మాయిలాగా నాకు బాగా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎవరికి ఎంత ప్రాబ్లం వస్తే ఎలా రియాక్ట్ అవుతున్నాయో తెలియదు, కానీ వాడబ్బా మెగా ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తే మాత్రం మెగా అభిమానులు డబల్ రియాక్ట్ అవుతారు, ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నిలబడతారు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.